questions with your spiritual teeth and find out where we are at. నీ ఆత్మ సంబంధమైన పండ్లతో నీ మనస్సాక్షి నీవు నవ్వులు. అప్పుడు తెలుసుకో మనం ఎక్కడ ఉన్నాము. What if it is and you're still the way you are? అది ఏమైనదో నీవింకా అలాగే ఉన్నావు. Then you just might as well walk. You're finished. Then it's outside. నీవు అయిపోయావు. వారు అది ఆవలైనది. After the book is taken by the Lamb, the sixth seal is revealed, and all the seals, it's over. గొర్రెపిల్ల ద్వారా గ్రంథము తీసుకున్నబడిన తర్వాత 6వ ముద్ర ఇప్పుడున్నది మరియు అన్ని ముద్రలు అయిపోయినవి. It could be. I hope it isn't. It could be. All right. అది కాగలదు. అది కాలిదనే నా నిరీక్షణ. అది కాగలదు. సరే. Now, is that why this third pull has lingered so long? ఈ మూడవ లాగుడు ఎందుకు నిదానంగా వచ్చుతున్నది? You notice the first pull and the second pull went from one to the other. మీరు గమనించండి. మొదటి లాగుడు రెండవ లాగుడు ఒకదాని దగ్గరకు ఒకటి వెళ్లిపోయినది. I predicted, you remember when I first started about the first? నేను మొదట ఆరంభం చేసినప్పుడు నేను ముందుగా తెలియచేశాను. మీకు జ్ఞాపకం ఉందా? I said, there'll come a time they'll even know the secrets of the heart. హృదయ ఆలోచనలు ఎరిగినటువంటి సమయం ఒకటి రాబోతున్నదని నేను చెప్పాను. You remember how many of you, well, all of you remember that in my meetings around. ఎంతమందికి మీకు జ్ఞాపకం ఉన్నది? నా కూటమిలో ఉన్న మీ అందరికీ జ్ఞప్తి ఉంటుంది. And one night I just walked into Regina. Up and walked on the platform, Brother Baxter there, several thousand people, and a man walked up the platform, and there it was. And from there it's been the same. ఒక రోజు రాత్రి నేను రెజినాలో నడిచి వెళ్తున్నాను. వేదిక ఎగుదండి వస్తున్నాను. సోదరు బాక్స్టర్ అనేక మంది అక్కడే ఉన్నారు. ఒక మనుషుడు వేదిక మీదకు నడుస్తూ వచ్చాడు. అది అక్కడే ఉన్నది. అది అక్కడి నుండి అలాగే ఉండెను. But it's been years since I come off the field. About 5 years since I come off. నేను పరిచయకు వచ్చిన మొదలు 4-5 సంవత్సరాల నుండి సంవత్సరాల తరబడిగా అది ఉంటూనే ఉన్నది. What is it? What's done this? అదేంటి? అది ఏమి చేసినది? Does that mean why? And it was like in the beginning in Genesis, God's long suffering. ఆది కాండములో ఆదిలో ఉన్న రీతిగానే అది ఎందుకున్నది? దేవుని యొక్క దీర్ఘశాంతము. Remember, when He made the world, the seventh day He made nothing. He rested. జ్ఞప్తించుకోండి, ఆయన లోకమును కలుగు చేసినప్పుడు 7వ దినమున ఆయన ఏమీ చేయలేదు. ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అవునా? God was long suffering, and that's 6th year. Not willing that any should perish, but all might come to repentance. God was long suffering. ఆ 6వ సంవత్సరములో 6,000 సంవత్సరాల్లో ఎవరు నశించి హెచ్చించక అందరూ మారు మనసు పొందాలని ఆశించి దేవుడు దీర్ఘశాంతమై ఉన్నాడు. దేవుడు దీర్ఘశాంతముతో ఉన్నాడు. Again, also in Genesis 15:16, if you want to put it down, 16:15. ఇంకా ఆది కాండం 15:16 మీరు గుర్తు పెట్టుకోవాలనుకున్నట్లయితే 16:15. He told Abraham, over in that land of the Amorites, their iniquity, they were Gentiles now. ఆయన అబ్రహాముతో అన్నాడు, అమోరీయులు వారి దోషమును గుచ్చి వారు అనులై ఉన్నారు. I can't take you in there right now, because the iniquity of the Amorites, the Gentiles, is not full up yet. But I will judge them. నేను నిన్నిప్పుడు అక్కడ తీసుకుని వెళ్ళను. ఎందుకనగా అన్యులకు అమోరీయులు అక్రమం ఇంకా సంపూర్ణము కాలేదు. అయితే నేను వారికి తీర్పు తీర్చుదును. I'll come in that 4th generation, and then I'll judge that nation with a rod of iron. కనుక నేను 4వ తరమున మరలా వచ్చేదను. ఆ తరువాత ఆ దేశానికి ఇనుప దండముతో తీర్పు తీర్చుదును. Is that right? అవును కదా? Has it been so long, the God's long suffering, the ministry constant, you tape and everything else is combed across the world to see if there's one more. ఎంతో నిదానంగా దేవుని దీర్ఘశాంతము చేత పరిచర్య టేపుల ద్వారా మరో విధంగానే లోకమంతటా అల్లుకున్నది. ఇంకెవరైనా ఉన్నారేమైనా చూచుటకు. But maybe that last one come in this reason. అయితే ఆ ఆఖరి వ్యక్తి ఈ మధ్యనే వచ్చును. Has it been? The iniquity, that's been so long? ఎంతో కాలం నుండి ఉన్నటువంటి దోషము, అక్రమము. If Jesus is the same, which He is, Hebrews 13:8, His message must be the same. హెబ్రీ 13:8 యేసు చెప్పిన ప్రకారం ఒక్కడే రీతిగా ఉన్నట్లయితే ఆయన వర్తమానము ఆ విధంగానే ఉండవలసి ఉన్నది. ముగింపునకు సంసిద్ధం. His action must be the same. ఆయన క్రియలు ఒక్కటే విధంగా ఉండును. If the first and second pull is without question. 1-2 లాగులకు ప్రశ్నలేవి లేనట్లయితే. Is there a question in your mind about the first and second pull? 1-2 లాగుల గురించి ఏమైనా ప్రశ్నలు ఉన్నవా? Did it come to pass just like He said? ఆయన చెప్పినట్లుగానే జరిగినవా? Then why question the third?
అయితే మూడవ దాని గురించి ఇక ప్రశ్న ఎందుకు? చూశారా? Why would you question it? దానిని ఎందుకు ప్రశ్నిస్తారు? The first two is identified by the Scripture. మొదటి రెండు లేఖనాలను బట్టి గుర్తించబడ్డవి. I proved to you this morning that the third's identified by the Scripture too. Amen. ఈ ఉదయం మూడవది కూడా లేఖనాన్ని బట్టే గుర్తించబడిందని నేను మీకు రుజువు చేస్తాను. Look upon the world, see where she's at. లోకం వైపు చూడు, ఆమె ఎక్కడున్నదో చూశారా? Look how they have rejected the truth. Now it's been properly identified. The prophecy part. సత్యాన్ని వారు తిరస్కరించినారో చూడు, అది ఎంత సరిగ్గా గుర్తించబడదు. ప్రవచనపు భాగము అది చూడు. Now, where we at? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? Oh God, be merciful. Now it makes my heart bleed on the inside. దేవా, మా మీద కనికరము చూపండి. అది నా హృదయాంతరంగాన్ని రక్తసిక్తం చేస్తున్నది. What about it? Where we at? అది ఏంటి? మనం ఎక్కడ ఉన్నాము? Remember, these 7 peaks up there, they can tell you. గుర్తుంచుకోండి, అక్కడున్న ఆ 7 పర్వత శిఖరాలను గుర్తుంచుకోండి. అవి మీకు చెప్తవి. There's not another peak beyond that. It's on the continental divide. It goes right into the desert from now on. Eternity sets in. దాని వెనకాల ఇంకో శిఖరము లేదు సుమా. అది భూఖండం యొక్క విభజన ఉంటున్నది. అది నేరుగా ఎడారిలోనికి అక్కడి నుండి వెళ్ళిపోయినది, నిశ్చిత్తంలోనికి వెళ్ళిపోయినది. 7 peaks right on the continental divide. That's the right between right and wrong. 7 శిఖరాలు భూఖండపు విభజనపై ఉన్నవి. అది మంచి చెడుగుల మధ్యనున్నది. And at the end of that, the third pull was the last pull of the rings. Is that right? All right? దానికి చివరన 3వ లాగుడు ఆ వరుసలోని ఆఖరి లాగుడై ఉన్నది. అవునా? గమనించండి. మంచిది. Noah went in, and after 7 days, nothing happened. See, 7 days, the judgment comes. నోహు లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత 7 దినాల వరకు ఏమీ జరగలేదు. చూడండి, 7 దినాలలో తీర్పు వచ్చినది. If only, listen now in closing. ఇప్పుడు వినండి ముగింపులో. If only in Noah's time they would have knew that sign. If they would have only known. నోహు యొక్క సమయంలో వారు సూచన ఎరిగి ఉన్నట్లయితే, వారు ఎరిగి ఉంటే ఎంత బాగుండును. I'm going to close. ఇప్పుడు నేను ముగించబోతున్నాను. If they would have only known that sign, the world in that day. వారు సూచనలను గుర్తించినట్లయితే, ఆ దినాన ఉన్న ప్రపంచం ఆ సూచన గుర్తిస్తే, God proved here by the reading of the scripture a while ago, He destroyed them people. దానే కొంతసేపటి క్రితము చదివిన లేఖనము ద్వారా దేవుడు రుజువు చేశాడు. ఆనాటి ప్రజలను ఆయన నాశనం చేశాడు. Not without mercy. Mercy was sent to them by a prophet. They wouldn't believe it. ఇలాంటి కనికరం లేకుండా కనికరం ప్రవక్త ద్వారా వారికి పంపించబడిను. వారిని నమ్మలేదు. God's merciful. But He sent mercy, but they wouldn't receive it. దేవా కనికరము చూపండి, ఆయన కనికరాన్ని పంపాడు, అయితే వారు అది స్వీకరించలేదు. He always sends mercy first. ఎప్పుడు కూడా మొట్టమొదట ఆయన కనికరాన్ని పంపుతాడు. What if they would have known that sign was the end time sign? అది కడవరి కాల గుర్తు అని వారు గుర్తిరిగితే ఎంత బాగుండు. And when they seen all at once, salvation let up nobody. See, this first thing you know, the door's closed. ఒక్కసారిగా రక్షణ నిలుపు చేయబడుట వారు చూచినప్పుడు, గమనిస్తున్నారా, మొదట ఏమి జరిగిందో తెలుసా? తలుపు వేయబడినది. If there's only one person know that sign, that was Noah and his group. That's the only one know. ఒకే ఒక వ్యక్తి ఆ గుర్తును ఎరిగి ఉన్నాడు. అతని నోవహు, అతని వర్గము. అది ఎరిగిన వారు మాత్రమే. When that door swung together, Noah knew it. తలుపు మూతలు కలుసుకునగానే నోహు దాన్ని గుర్తిరిగాడు. Noah knew that was the finish. He knew it. That's right. అది ఇక ఆఖరి గుర్తని నోహుకు తెలుసు. అది అతనికి తెలుసు. If you only knew the sign. నీవు దాన్ని గుర్తిస్తే ఎంత బాగుంటుంది. Oh. If they would have only knew that sign, when they seen this one come in there, had been up there with Abraham. ఓ, వారు కూడా అబ్రహాముతో కూడా అక్కడ ఉన్న వ్యక్తి ఆయన వచ్చుచున్నది, వారు ఆ గుర్తును గుర్తించినట్లయితే ఎంత బాగుండును. If they only knew that modern Billy Graham of that day went down there, him and Oral Roberts, and preached that message to them blinded people. ఓ, అక్కడికి ఆ దినాన వెళ్ళినటువంటి నవీన బిలిగ్రహాం, ఓరల్ రాబర్ట్స్ వారికి బోధించి వారిని గుడ్డివారులుగా చేసినది వారు గుర్తిస్తే ఎంత బాగుండు. If they only know them old righteous Methodists and Baptists back there had been assigned to them of that day, Lot, when the sins vexed their very soul. ఆ పాతకాలపు నీతిమంతులైన మెథడిస్ట్ వారు, బాప్టిస్ట్ వారు ఆ పాపాలను బట్టి విసిగిపోయిన వారు, లోతులాంటి వారు అని వారు గుర్తిస్తే ఎంత బాగుండును. Now what did the Methodists and Baptists turn into? Like Lot did. Same thing.
ఆ తర్వాత మెథడిస్ట్ వారు, బాప్టిస్ట్ వారు ఎందులోనికి తిరిగిపోయారు? లోతు చేసినట్టుగా చేశారు, అదే చేశారు. But the righteous out there come out. Yeah. అయితే నీతిమంతులు అక్కడి నుండి బయటికి రండి. నిశ్చయంగా What if it was when Billy Graham went out? Going up for a decision, chewing gum, punching one another, laughing, bobbed hair, painted up faces, and not even make a bit of move about it. బెలిగ్రా వెళ్తే ఏమి జరిగినది? తీర్మానం చేయబడినప్పుడు రబ్బరు బంక నవ్వులుకుంటూ, ఒకరిని ఒకరు గుచ్చుకుంటూ, నవ్వుకుంటూ, తల వెంట్రుకలు కత్తిరించుకుని ముఖాలకు రంగులు పెట్టుకుని ఉన్న దాన్ని గుచ్చి కొద్ది కదలికలైనా చేయరు. Come back next day, Billy said, I got 30,000 come back in a year, and I ain't got 30. బిల్లి చెప్పాడు, నాకు 1,000 మంది వచ్చారు అని. ఒక సంవత్సరానికి మరలా రాగా నాకు 30 మంది కూడా లేరు అని అన్నాడు. Oh, I made a decision. I ain't going to hell, I'm going to heaven. See? Waiting right on and seeing. If they don't... నేను ఒక తీర్మానం చేశాను, నేను నరకానికి వెళ్ళట్లేదు, నేను పరలోకానికి వెళ్తున్నాను. పాపములో ఓగిసలాడుతూ అలా అంటారు వారు. And then the gospel being preached, and the power and signs and wonders of the pillar of fire over it and everything going on just exactly, and predicted and set out, if they'd... ఆ తర్వాత శక్తితోనూ అద్భుత సూచక్రియలతోనూ దానికి పైగా అగ్నిస్తంభం ఉండి సువార్త ప్రకటించబడుతుండగా ప్రతిదీ సానుకూలతగా ముందుగా చెప్పబడినట్లుగా ఉండినది. They said, bunch of holy rollers, mental telepathy, some kind of a witch spirit. వారన్నారు, ఒక పరిశుద్ధ గుండ్రాల గుంపు, అదంతా మనసు చదవటం, ఒక విధమైన సోది చెప్పే ఆత్మ అని అన్నారు. The devil, that's all it is. Don't you be, not in our organization. We don't have to do with that. అదంతా దెయ్యం, అదంతా అదే. మీరు దాన్ని నమ్మవద్దు. అది మన సంప్రదాయం కాదు, దాంతో మనకు పని లేదు. If they only knew the sign. Yeah. Hallelujah. They only know. Jesus said, if you only know your day, Jerusalem. If you can only recognize. But said, now you're left of your own. వారి గుర్తును గుర్తిస్తే ఎంత బాగుండును, వారు దాన్ని తెలుసుకున్నట్లయితే ఎంత బాగుండును. యేసు అన్నాడు, యెరూషలేమా, నీవు నీ దినముని ఎరిగినట్లయితే ఎంత మేలు, నీవు గుర్తించినట్లయితేనే. అయితే ఇప్పుడు నీకు నీవే విడవబడితివి. గమనిస్తున్నారా? If you'd only know, oh, Jerusalem, Jerusalem, how oft I would have covered you as a hen would have breathed from the judgments that is to come. But you didn't know your day. యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల కిందికి ఎలాగూ చేర్చుకునను, రాబోవు తీర్పును తప్పించుకోవడానికై ఎన్నో మార్లు చేర్చుకునవలని ఉంటుంది. అయితే మీ దినమును మీరు ఎరగలేదు. You that stoned the prophets and killed the righteous. If you'd only knowed your day. నీవు ప్రవక్తల రాళ్లతో చంపుతూ నీతిమంతులు చంపి ఉన్నావు. మీ దినముని మీరు ఎరిగితే ఎంత బాగుండును. If you'd only known and been up on your scripture and know that my coming was a sign of your end. మీరు మీ యొక్క లేఖనంలో ఉండుట ఎరిగితే నా యొక్క రకడ మీ అంతమునకు గుర్తని మీరు ఎరిగినట్లయితే ఎంత బాగుండును. Now you're blind. Now you've been rebuked. Your time is over. And it was. That's right. ఇప్పుడు మీరు గుడ్డివారు, మీరు గద్దించబడతారు. మీ సమయం అయిపోయినది. అలా జరిగినది. అవును, You only know the time. మీరు సమయం ఎరిగితే ఎంత బాగుండును. Look, when Jesus made that declaration, the world went right on. See? చూడు, యేసు ఆ ప్రకటన చేసిన వెంటనే లోకం నేరుగా అలాగ వెళ్ళిపోయినది. చూశారా? The world went right on, normally. Why? For they knew not the hour. లోకం యథాతథంగా అలా వెళ్ళిపోయినది. ఎందుకనగా వారి ఘడియను వారు ఎరగరు. The world went right on. When Noah went into the ark, the world moved right on. నోవహు ఓడలోకి వెళ్ళిపోగానే లోకం నేరుగా వెళ్ళిపోయినది. లోకం కదిలిపోయినది. The scoffers in that day, they still had sex parties. ఆనాటి అభాషకులకు వారి లైంగిక పార్టీలు ఉన్నవి, లైంగిక హడావుడిలు ఉన్నవి. They still eat, drink, marry, done the things they do today, just exactly, normally. వారు ఇంకా తింటూ త్రాగుతూ పెళ్లి చేసుకొనొచ్చు, వారికి నచ్చిన కార్యాలను వారు చేస్తూ ఉన్నారు. ఉన్నది ఉన్నట్లుగా యథాతథంగా. ఆహా, ఆ ముసలి పరిశుద్ధ గుండ్రాలు తలుపు వేసాడే. ఇప్పుడైనా అలాంటి వాటిని మీరు విన్నారా? ఎప్పుడైనా విన్నారా అటువంటిది? ఓహో, అతను ఏమి చెప్పాడు తెలుసా? మీరంతా మునిగిపోతున్నారు. బుద్ధిహీనత. నీళ్ళెక్కడ ఉన్నవి? Scoffers, in the days of Noah, so shall it be in the coming of the Son of Man.
All right. నోహు దినములోని అపహాస్యకులు మనుష్య కుమార్ దినములలో అలాగే ఉంటారు. సరే, Noah knew the sign. నోవహు ఆ గుర్తును ఎరిగి ఉన్నాడు. Same thing in the days of Lot. Same things in the days of Jesus. So is it today. లోతు దినాలలో అదే విషయం, యేసు దినాలలో అదే విషయం, ఈ రోజు అదే విషయం. They scoffed their last time. కడవరి కాలములో అపహాస్యకులుందరు. Same at Sodom. They never knew. సదములో అదే జరిగినది, అయితే వారెన్నడూ దాన్ని ఎరగలేదు. When that messenger was standing there, message from God, they only laughed at him and tried to pervert them to their own acts. దేవుని యుద్ధ నుండి వచ్చిన వర్తమానముతో దేవుని యొక్క వర్తమానికుడు అక్కడ నిలబడి ఉండగా వారి వైపు చూచి వారు నవ్వుతూ, వారు ఆ వైపు చూచి నవ్వుతూ వారి పనులకు వారిని అభ్యంతరపరుస్తున్నారు. అవును, నిజమేనా? రండి, మాతో కలవండి, మాలో ఒకరిగా ఉండండి. అవును, నిజమేనా? రండి, మాతో కలవండి, మాలో ఒకరిగా తయారవ్వండి. ఆ కుర్రవాళ్ళ వల్లే మీరు ఒకరిగా మారండి. రండి, మాతో కలవండి. చూసారా, వారెన్నడూ ఆ గుర్తును గుర్తించలేదు. That the fire and wrath of judgment is God. A fire blazes of brimstone was kindling in the sky. వర్తమానం ఎలా వెళుతున్నదో వారికి తెలియదు. వారు దాన్ని చూడలేకపోయారు. అగ్ని గంధకాలు ఆకాశం నుంచి వచ్చి దహించు అగ్ని న్యాయ తీర్పు దేవుడని వారు దాన్ని చూడలేకపోయారు. They couldn't see it. The messengers could. వారు చూడలేకపోయారు, వర్తమానికులు. Lot knew it too. లోతుకు కూడా తెలుసు, అది అక్కడ ఉన్నదని అతనికి తెలుసును. నిజం. Same as it is today. Just the same thing. ఆ రోజు ఎలాగున్నదో ఈనాడు అంతే. Wrath is kindling. Atomic bombs are hanging. Everything's at the end. The same now. కోపం రగులుకుంటున్నది, ఆటం బాంబులు వేలాడుతున్నది, ప్రతిదీ ఆఖరికి చేరుకున్నది. అది ఇప్పుడు ఆ విధంగానే ఉన్నది. Look, people. Listen. ప్రజలను చూడు, విను. Did you know? You say, Brother Branham, what about all of it? నీవిలా చెప్పవచ్చును, సహోదర బ్రహాం, దాని సంగతంతా ఏంటి అని. You know, people can go right on preaching the gospel like they always do, what they call the gospel. It could be over. ఇది మీకు తెలుసా? ప్రజలు సువార్త ఏ విధంగా ప్రకటిస్తారో అలాగే ప్రకటిస్తూ వెళ్తుంటారు. సువార్తని ఏమి చెప్పుకుంటారో అట్టి దానినే ప్రకటిస్తారు. అది అయిపోయింది. They did in the days of Noah. They did in the days of Lot. They did in the days of Jesus. Is that right? నోహు దినాల్లో అదే వారు చేశారు, లోతు దినాలలో అదే వారు చేశారు, యేసు దినాలలో అదే వారు చేశారు. అవును కదా? Even the Jews, after Jesus told them, the wrath, you're done, you're finished. There's no more, you're finished. యేసు వారికి చెప్పిన తర్వాత చివరికి యూదులతో మీరు అయిపోయారు, ఇక మీకు పరిసమాప్తం, మీకు ముగింపైనది. I said that holy real far. What school did he come from? Where did he come from? ఆ పరిశుద్ధ గుండ్రాయి ఏ బండిలో నుండి అతను వచ్చాడు, ఎక్కడి నుండి అతను వచ్చి ఉన్నాడు అని అతను అన్నాడు. Remember, he was ready then for his third pull. That's right. గుర్తుంచుకోండి, ఆయన తన యొక్క మూడవ లాగుడుకు అనగా ఆ ఆకర్షణకు సంసిద్ధమయ్యాడు. అవును, ఆయన చెప్పాడు, ఎన్నోసార్లు మిమ్మల్ని చేర్చుకుని ఆశించుకుని. లోతు తన యొక్క ఆఖరి పిలువనిచ్చాడు. దూత అనే అర్థం వర్తమానికుడు. అతను ఎవరైనప్పటికీ దేవుడు ఈ రోజుకు ప్రతినిధిగా ఉన్నాడు. దేవుడు మానవ శరీరంలో ప్రతినిధి అయి ఆఖరి గుర్తును ప్రత్యక్షం చేసి ఆఖరి విధిని నిర్వర్తించాడు. అంతటితో అంతా అయిపోయినది. నోహువు తన ఆఖరి ప్రసంగాన్ని చేశాడు. అతని వెనకాల తలుపు మూయబడినది. ఇక అంతే. వారు దాన్ని చూసి నవ్వారు, ఎగతాళి చేశారు. ఆలోచించి ప్రజలు బోధ చేయడానికే వెళ్ళటం ఆలోచించు. ఎక్యుమెనికల్ కౌన్సిల్ అది ఏమని వాగ్దానం చేస్తున్నదో
అలాగే వారు నేరుగా కథలిక్ సంఘానితో కలిసిపోగలరు. All organizations can come on, but the mark of the beast is already there. అన్ని సంస్థాపక సంఘములు కలిసి రాగలుగుతున్నది. అయితే మృగం ముద్ర ముందుగానే అక్కడ ఉన్నది. They take it in there. See? ఆ విధంగా వారు దాన్ని స్వీకరిస్తారు. చూస్తున్నారా? And they say, "Oh, hallelujah, bless God. There's so many got saved last night." They did. వారు చెప్తారు, ఓ హల్లెలూయా, దేవునికి స్తోత్రం, గత రాత్రి చాలా మంది రక్షించబడ్డారు అని అంటారు. వారు చేశారా? They danced in the spirit, they spoke in tongues. That don't mean one thing. వారు ఆత్మలో నచ్చిమాడారు, వారు భాషలో మాట్లాడారు. అందువల్ల ఏ ఒక్కటి ప్రయోజనం లేదు. చూశారా? Oh, they're meek and gentle and humble. Yes, sir. They got the fruit of the spirit. That's no sign. Not a bit. ఓ, వారెంతో సాత్వికులు, అణకువగలవారు, దీనులు. అవునండి, వారు ఆత్మఫలము కలిగి ఉన్నారు. అది గుర్తు కాదండి, ఏ ఒక్క రవ కూడా కాదు. Let me give you the fruit of the spirit between Jesus and the Pharisees. See which one had the fruit of the spirit. నేను మీకు ఆత్మఫలం చెప్తాను. యేసుకు పరిశీలకు మధ్య ఎవరు ఆత్మ ఫలాన్ని కలిగి ఉన్నారో చూడండి. What if I stood, as I started to say a while ago, against Christ now for a minute? నేను కొద్దిసేపు క్రితం చెప్పినట్టుగా క్రీస్తుకు వ్యతిరేకముగా నేను ఒక నిమిషం నిలబడినట్లయితే, God forgive me for saying this, but it's to show you something. అలాగే నేను చెప్పినందుకు దేవుడు నన్ను క్షమించదు కాక. అయితే ఒకటి మీకు చూపించకు మాత్రమే అలాగ అన్నాను. What if I come to you and say, you congregation, who is your friend? Who shows the fruit of the Spirit? Your kind old priest. నేను మీ దగ్గరికి వచ్చి ఇలా చెప్తే, సభికులారా, మీ యొక్క స్నేహితుడు ఎవరు? ఆత్మఫలమును ఎవరు చూపిస్తున్నారు? మీ యొక్క జాలిగల వృద్ధ యాజకుడా? Who comes to you in a hospital when you're sick? Your gentle old priest. That's right. నీ వ్యాధితో ఉన్నప్పుడు నీ యొద్దకు వచ్చినది ఎవరు? మీ కరుణామయుడైన వృద్ధ యాజకుడా? అవునా? Who is it that always loans you some money when you're up against it in a tight place? You members of his congregation. Don't you go to your kind old priest and he loans you money? See? నీవెంతగానో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండగా నీకు ఎప్పుడు కూడా డబ్బులు అప్పు ఇచ్చినది ఎవరు? అతని సంఘ సభ్యులా? నీ దయగల వృద్ధ యాజకుని యొద్దకు వెళితే అతను నీకు డబ్బులు అప్పు ఇయ్యడా? చూడండి. Who is always loving and kind and showing the fruit of the Spirit? Your kind old priest. ఎల్లప్పుడూ కూడా ప్రేమతో జాలితో ఉండి ఆత్మఫలమును చూయించినది ఎవరు? మీ జాలిగల వృద్ధ యాజకుడు. Who is it that studied for years and years in the synagogues down here where his great grandfather come from, all the way down? ఇక్కడ సమాజ మందిరములో సంవత్సరాల తరబడిగా చదివినది, అతని యొక్క తాత 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 అక్కడి నుండి వచ్చినది. ఈ వ్యక్తి ఎవరు? Who is it studied and worked hard and got doctorate degrees and PhDs and LLDs to know this word and stand here and deliver it to you every Sunday morning in his congregation? బాగా కష్టపడి చదివినది, కష్టపడి పనిచేసి డాక్టర్ డిగ్రీలు పొందినది, ఈ వాక్యాన్ని తెలుసుకుంటున్నాక పిహెచ్డి ఎల్ఎల్డి డాక్టర్ డిగ్రీలు పొందుకున్న ఈ వ్యక్తి ఎవరు? అతను సమాజంలో ప్రతి ఆదివారం నిలబడి అతను చదివినది మీకు విడుదల చే ఈ వ్యక్తి ఎవరు? Your kind old priest. మీ దయగల వృద్ధ యాజకుడా? Who is this renegade called Jesus? ఎవరి దేశదిమ్మరి? యేసును పిలువబడివాడా? What school did he come from? ఏ బడి నుండి అతను వచ్చాడు? What school is he out of? ఏ బడి ముగించుకుని అతను బయటికి వచ్చాడు? What is his fellowship card? అతని యొక్క సహవాస అనుమతి పత్రం ఏది? What organization does he belong to? ఏ సంస్థాపక సంఘానికి అతను చెందాడు? What does he do? When you all have a family argument, who comes to you? Your kind old priest. మీ అందరికీ కుటుంబ తగాదాలు ఉంటే అతను ఏం చేస్తాడు? మీ దగ్గరికి వచ్చేదెవరు? మీ దయగల వృద్ధ యాజకుడు కదా. ఇక్కడున్న మీ పొరుగు వారితో మీకు తగాదాలు వస్తే మీ దయగల వృద్ధ యాజకుడు మీ వద్దకు వచ్చి మేము సఖ్యతపరుస్తాడు. మీరందరూ దేవుని బిడ్డలు, అది మీరు చేయకూడమ్మా, అది అతను చేస్తాడు. ఏంటి ఈ నజరేయుడైన యేసు చేసేదేంటి? కార్యాన్ని చించివేస్తాడు. అతను ఏమి చేస్తాడు? మీ సంఘ శాఖను ముక్కలు చెక్కలుగా చేస్తాడు. అతను ఏమి చేస్తాడు? గుడ్డివాడిని నడిపించు గుడ్డి నాయకుడని మీ బోధకుని పిలుస్తాడు. అతనిని గడ్డిలో ఉన్న సర్పము అని పిలుస్తాడు. ఆయన దేవుడు నియమించిన అర్పణను తీసుకుని బల్లను తన్నివేసి
డబ్బును త్రోసివేసి వారి వైపు కోపంతో చూస్తాడు. Did you ever see your priest look like that? ఇప్పుడైనా గానీ మీ బోధకుడు గానీ మీ యాజకుడు గానీ అలాగే చేశారా? Now where's the fruit of the Spirit? ఇప్పుడు ఎక్కడున్నది ఆత్మ ఫలము? Not by speaking in tongues, not by dancing in the Spirit, not by joining church, not by fruit of the Spirit. భాషలతో మాట్లాడటం కాదు, ఆత్మలో నాట్యం చేయటము కాదు, సంఘంలో చేరటము కాదు, ఆత్మ ఫలము వలన కాదు. Christian Science cannot smother any of you on that and deny even Jesus Christ is divine. దాని మీద క్రిస్టియన్ సైన్స్, క్రైస్తవ విజ్ఞాన శాస్త్రము మిమ్మల్ని ఎవరైనా నున్నుని వారిని లేక మంచి వారిని పిలవచ్చు, ఇంకా యేసుక్రీస్తు దైవికమైన వాడు కాదని పిలుచు వారిని కూడా. అది కాదు, అయితే అది జీవించు దేవుని వాక్యము. అక్కడనే ఉన్నావు. ఆయన వారు ఒక్క దృష్టితో చూసినట్లయితే ఆయన మెస్సయ్య, ఆయన ప్రత్యక్షపరచబడిన సజీవ వాక్యము. ఒక పురుషుల్లో లేక స్త్రీలో దేవుని ఆత్మ ఉన్నట్లయితే ఆ వాక్యము జీవిస్తున్నది, వారిలో సరిగా ఉంటున్నది. అదే గుండె కొట్టుకుంట ముందుగా నిర్ణయించబడిన వారికే కనుక దేవుని యొక్క వాక్యము వారి యొద్దకు వస్తుంది. వారే ప్రజలకు వాక్యమై ఉంటున్నారు. మనుషులందరి చేత చదువుబడు వ్రాయబడిన పత్రికలు, అవును కదా? మూడవ లాగుడు సంసిద్ధతగా ఉన్నదా? టేపుకి సంబంధించిన వారు అనగా ఈ టేపుని ఎవరైతే వింటున్నారో వారు ఈ సమయమందు ఈ సంఘ సభికులను మీరు చూడాలని నేను ఆశిస్తున్నాను. మీరు ఆ విధంగానే అనుభూతిని పొందుతున్నారని నేను నిరీక్షిస్తున్నాను. అది ఏమై ఉంటున్నది? ఇక్కడ కుప్పగా ఉన్న లేఖనాల వైపు చూడండి. సాధ్యపడుతుందా? రక్షణ వర్తమానం తిరస్కరించిన నిత్య దండనకు పాత్రులైన వారికి మూడవ లాగుడు ప్రకటించబడుతుందా? మంచిది, నీవా చెప్తావు, సంఘం వెళ్ళిపోతుంది అని. అవును, వారు వెళ్తారు. ఎట్లా ఉన్నారో ఆ రీతిగానే వెళ్తారు. Noah was in the ark. The bride is sealed in with Christ. The last member has been redeemed. అయితే జ్ఞప్తించుకో, ఈ కాలమంతట్లో కూడా నోహు ఓడలో ఉన్నాడు. పెళ్లి కుమార్తె క్రీస్తుతో కూడా ముద్రించబడినది. ఆఖరి వ్యక్తి రక్షింపబడుతున్నాడు. The sixth seal has produced itself. The seventh seal brings him back to earth. ఆరో ముద్ర దాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఏడవ ముద్ర ఆయన భూమిపైకి తీసుకుని వస్తుంది. The Lamb come and took the book out of the right hand of him and sat down and claimed what he owned, what he had redeemed. That right? సింహాసనాసనున్న వాణి కుడి చేతుల నుండి గొర్రె పిల్ల వచ్చి ఆ గ్రంథాన్ని తీసుకున్నది. ఆయన ఏది విమోచించున్నాడో దానిని నాది అని అడుగుతున్నాడు. అవునా? It's always been that third pull. అది ఎల్లప్పుడూ కూడా మూడవ లాగుడి అవుతున్నది. 3 is perfection. 3 అనేది సంపూర్ణత. The ministry come to its perfection when it reproduced Christ again in natural amongst human beings, as was predicted as it was in the days of Lot. లోతు దినాల్లో ఉన్న రీతిగా అని ముందుగా చెప్పబడినట్లు పరిచర్య ప్రకృతి రీత్యా మానవుల మధ్య క్రీస్తును తిరిగి ప్రత్యుత్పత్తి చేయనప్పుడు పరిచర్య దాని సంపూర్ణతకు వచ్చును. People could go right on preaching, thinking they're getting saved, believing they're doing right, believing their organizations are growing, sure, and not even a ray of hope. ఆలోచించేయండి. ప్రజలు నేరుగా వెళ్లిపోయి బోధన చేస్తారు. వారు రక్షించబడుతున్నారని, వారు మంచి కార్యమే చేస్తున్నామని, వారి సంస్థలు పురోగతి పొందుతున్నాయని అనుకుని అలా చేస్తుంటారు. నిజమే, ఎటువంటి నిరీక్షణ రేఖ అనేది అక్కడ లేదు సుమా. And if that vision was that, and it's been so hard against women, we have come to that hour. ఆ దర్శనమే అదే అయినట్లయితే ఆ స్త్రీలకు ఎంతో కఠినమైనది. ఆ ఘడియకే మనం వచ్చున్నాం. Doors closed, gone. Already the book is in his hand. తలుపు వేయబడినది, అయిపోయినది. గ్రంథం ఆయన చేతుల్లోకి వచ్చే ఉన్నది.
Think of it. అది ఆలోచించి, Let me tell you this. Just before closing, I'm closing. ఇప్పుడు ముగింపు చేయకముందు ఇది మీకు చెప్తాను. నేను ముగిస్తున్నాను. It was told about in Ireland facing the waters. ఐర్లాండ్ నీళ్లు పొర్లి వచ్చే స్థలములో ఈ విధంగా ఒకటి చెప్పబడి ఉన్నది. There's a great reef that goes down along the side of the bank. And up on this great hill. సముద్ర ఒడ్డున పెద్ద కొండపైగా వెళ్తున్న ఒక పెద్ద రాళ్ల గుట్ట లేక కుప్ప ఒకటి ఉన్నది. And there was a man walking along there one day just at the time for the tides to come in. ఒకానొక రోజు అక్కడ ఒక వ్యక్తి అలలు వస్తున్న సమయంలోనే అక్కడికి నడుచుకుంటూ వెళ్లిపోతున్నాడు. And there was a nobleman who lived on the hill that knew these tides. ఈ అలల సంగతి ఎరిగినటువంటి ఒక సుబుద్ధి గల ఒక వ్యక్తి ఆ కొండ ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నాడు. He knew the time of day that the tides are supposed to come. దినములో లేక రోజులో ఏ సమయమందు ఆ అలలు వచ్చేవి ఇతనికి తెలుసు. He knew what time the tides set in. ఏ సమయంలో అలలు ఆరంభమవుతావో ఇతనికి తెలుసు. This guy didn't care what time. He was one of these know-it-alls. ఇతను ఈ కుర్రవాడు ఏ సమయమైనా లెక్క చేయలేదు. అన్నీ మాకు తెలుసు అని అనుకునే ఈనాటి వారిలో అతడు ఒకడు. He had his own idea. He was an athletical man, smart, intelligent thought, but he just didn't know the time of the tide. అతనికి తన సొంత తలంపు ఒకటి ఉన్నది. అతడు ఒక నాజూకైన జ్ఞానవంతుడైన ఆటగాడు కూడా. అయితే ఈ అలల వచ్చే సమయం మాత్రం అతనికి తెలియదు. He didn't know the country. ఆ దేశం యొక్క స్థితి కూడా అతనికి తెలియదు. He didn't know the time the sign was right when the moon had dropped its back from the earth. భూమి నుండి చంద్రుడు అస్తమించే సమయం యొక్క గుర్తు అతనికి తెలియదు. And when God ever drops His Spirit from the earth, brother, she's gone. It's all over. భూమి మీద నుండి దేవుడు తన ఆత్మను ఎప్పుడు తీసుకుంటాడు సహోదరుడా? ఆమె అయిపోయినది. అదంతా అయిపోయినది. That moon ever moved out of its place, the waters would cover the earth like it was when God started in Genesis 1. ఆ చంద్రుడు ఎప్పుడైనా తన స్థానాన్ని తప్పించినట్లయితే, తన స్థానము నుండి కదిలితే తిరిగి అది ఆదికాండం 1లో దేవుడు దానిని ఆరంభించినప్పుడు ఉన్నట్లుగా ఉంటున్నది. నీళ్లు భూమిని ముంచేస్తవి. But the moon sat there, and when it just even turns its head, the tides start running in. అయితే చంద్రుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. అది తన తలను అలా త్రిపితే అలలు లోపలికి వచ్చేస్తవి. This wise old man who lived there in the presence of it knowed what time that was. దానికి ఎదురుగా నివాసముంటున్న సుబుద్ధి గల ఈ పెద్ద మనిషి ఆ సమయం ఏదో ఎరిగి ఉన్నాడు. This guy didn't know. He never studied it. He didn't care about it. ఇతనికి అది తెలియదు. ఇతను ఎన్నడూ అది చదవలేదు. దాన్ని గూర్చి ఇతను లెక్క చేయలేదు. And this wise old man ran out and said, "My good man, darest thou go any farther? Turn back quickly. There's a wall. You can't get up the wall. You're perished." ఆ బుద్ధి గల పెద్ద మనిషి పరిగెత్తుకుని వెళ్ళి, "ఓ మంచబ్బాయ్, ఇక ముందుకెళ్ళటకు సహచించకు. త్వరగా వెనుక్కుమల్లు. అక్కడ ఒక గోడ ఉన్నది. నీవు గోడ ఎక్కలేవు. నీవు నశించిపోతావు" అని అన్నాడు. It's the signs along. The time, the tide will gush in all at once, and you cannot return. Don't go any farther. అది గుర్తులు ప్రారంభమైనవి. అది అదే సమయం తటాలను అలా చూసుకుని వస్తుంది. ఇక నీవు తిరిగి రాలేవు. ఇక ముందుకు వెళ్ళవద్దు. And the man turned around and laughed at him and said, "Go take care of your own business. I know what I can do and what I can't." ఇతడు వెనుకకు తిరిగి అతని వైపు చూచి నవ్వాడు. వెళ్ళు, నీ పని నువ్వు చూసుకో. నీవేమి చేయాలో నేనేమి చేయకూడదో అది నాకు తెలుసు అని అన్నాడు. The tides caught him. అలలు వచ్చి అతని కబలించినవి. చూశారా? It may be later than we think. అది మనం తలంచిన దానికంటే ఆలస్యం కావచ్చును. చూశారా? It'll catch you. Don't go any farther. Don't you do it, people. అది నేను పట్టుకుంటున్నది. ఇక ముందుకు వెళ్ళవద్దు. ప్రజలారా, ఆ పని చేయవద్దు. If you've always believed in me as being God's servant, take my word this morning, if you ever did. It might be already too late. ఇప్పుడు కూడా మీరు నన్ను దేవుని సేవకుడిగా నమ్మినట్లయితే ఈ ఉదయం నా మాట స్వీకరించండి. మీరెప్పుడైనా చేసినట్లయితే బహుశా ఇప్పటికే ఎంతో ఆలస్యం కావచ్చును. So much scripture shows it that way. ఆ దారిన అనేకమైన లేఖనాలు చూపిస్తున్నవి. Now remember, I don't say that it is. I don't know. But just look. జ్ఞప్తించుకోండి, అది అదని నేను చెప్పట్లేదు, నాకు తెలియదు. అయితే చూడు. And I've cut off about 10 pages here that I was afraid to tell you.
మీకు చెప్పుడికై నేను భయపడి 10 పేజీలు ఇక్కడ నేను కత్తిరించి వేశాను. గమనిస్తున్నారా? Mrs. Woods is a record of that, Mr. Woods. శ్రీమతి ఒడ్గారు ఆమె దానికి సాక్ష్యం. And I went down this morning to see him. I said, I can't tell him. I can't go in. I just put this much scripture and leave it with him. Because it's going to be taped. నేను ఈ ఉదయం దాన్ని చూచుటకోయి వారిని చూడటానికే వెళ్ళినప్పుడు నేను చెప్పాను ఈ విధంగా, నేను ఇదంతా వారికి చెప్పలేను, అంతవరకు నేను వెళ్ళలేను. దీనిలో నేను ఎక్కువగా లేఖనాలు ఉంచుతాను, అవే వారితో ఉంచుతాను, ఎందుకంటే అవి టేప్ కాబోతున్నవి కాబట్టి. ఈ యొక్క వర్తమానాన్ని బట్టి ప్రజలు నవ్వుతారు. అది మంచిదే. ఈ దినాలలో అది యొక్క వెనుకకు త్రిప్పుడది అవుతున్నది. సాగిబో, ఒక సంఘ సభ్యునిగానే ఉండు. వెంట్రుకలు కత్తిరించుకో, నీ ముఖానికి రంగులు పూసుకో. వెళ్ళు, నీ ఇష్టమొచ్చినగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని అదే తీసుకో. అది 3 దేవులుగా చేయి, ఒక అనుడుగా నే ఉండు. వెళ్ళు, నీ సంస్థాపక సంఘానికే అతుక్కో. నీవు కోరినదే నీవు చేయి. నేను ఆత్మలో నాట్యమాడాను, నేను భాషలతో మాట్లాడాను, నేను అది పొందుకున్నాను అని నీవు చెప్తావు. దయ్యాలు అదే కార్యాలు చేయటం నేను చూశాను. మాంత్రికులు భాషలతో మాట్లాడి దాని అర్థం చెప్పడం నేను చూశాను. ఎరుగని భాషల వారు వ్రాసి దాని అర్థం చెప్పడం నేను చూశాను. వారు మనుష్య పొరియల్లోని రక్తాన్ని త్రాగి దయ్యాలకు ప్రార్థించి దాని ఆత్మతో నాట్యం చేయడం నేను చూశాను. Mohammed's dancing the spirit like that until they can take spinners and run around their fingers and take a lance and run up through their face like that and pull it out and not even a drop of blood will come out of it. ఆ విధంగా మహమ్మదీయులు నాట్యమాటు నేను చూశాను. వారు కొయ్య బద్దలు తీసుకుని వాటి అడ్డబద్దల మధ్య పరుగులెత్తడం, ఈత తీసుకుని వారి ముఖాల్లో పుడుచుకోవడం, మళ్ళా బయటికి తీయుట. అయితే దాని ద్వారా ఒక్క రక్తపు చిటికి కూడా బయటికి రాదు. ఇండియా వారు చెప్పులు లేకుండా తమ ఒట్టికలతో 3-4 అడుగుల లోతున లేక వెడల్పు ఉన్న అగ్ని మీద ఒట్టి కళ్ళతో నడుస్తారు. మంటలు, జ్వాలలు, అగ్ని కణాలపైన అవి అలా ఉన్నప్పటికీ వారి పాదాలకు ఎలాంటి కాలిన మచ్చలుండ వాటి మీద నడిచినప్పటికీ కూడా అయినను వారు యేసుక్రీస్తును తిరస్కరిస్తారు. లేదు స్నేహితుడా, అది తెలుపుతుంది వాక్యమే. ప్రజలు వాక్యము ఒక్కటే ఉండవలసినది. చూస్తున్నారా? యేసు మరియు వాక్యము ఒక్కటే ఉన్నారు. And when Jesus lives in the human being, that makes him and the word the same. యేసు నరులలో జీవిస్తున్నప్పుడు అతని వాక్యము చేస్తున్నది, అతని వాక్యముగా చేస్తున్నది. Your life tells what you are. నీ బ్రతుకు నీవేమైనదో తెలియజేస్తున్నది. Now just look at yourself in God's looking glass. Say, how did I look this morning while we pray? ఇప్పుడు దేవుని అద్దములో నీవు చూసుకో. ఈ ఉదయం నేను ఎలాగో కనిపిస్తుంది అని చెప్పు. మనం ప్రార్థించుకుంటుండగా today I say unto thee, yea, even I, the Almighty God, have looked upon the earth today. I have seen the evil that this creation has been brought to. Yea, I see the sin that man this day is wallowing within. Yea, dost thou not know that I have done a great thing for thee? Yea, I have sent forth a man in this last day.
that he might be a mouthpiece unto this generation. But I say unto thee this day, my people, many have scoffed at his name. Yea, they have turned their backs upon the things that he has spoke. But I say unto thee, those that shall hear these words, I shall cause great blessings to all the nations of the life of the Almighty God. I shall reward this day and those that shall sincerely receive his word. Wandered far away from God. Now I'm coming. Pray if you ever did pray. నీవెలాగూ ప్రార్థిస్తావో అలాగే ప్రార్థించు. Open wide of love, Lord, I'm coming home. Coming. While you continue singing, I want to ask you something. మీరు ఈ పాటను పాడుతూ ఉండగా నేను ఒకటి మిమ్మల్ని అడుగుతాను. Is there a spot in your heart that seems to be darkened by sin? పాపం ద్వారా నలుపు చేయబడిన ఏదైనా మచ్చ మీ హృదయంలో ఉన్నదా? If it is, now is the time to get rid of it right now, if there is mercy left. అలాగైతే దాన్ని విడిపించుకునే సమయం ఇదే. ఇప్పుడే కనికరం మిగిలి ఉండగానే. This I hope isn't so. I hope it isn't there. But doesn't it look like it could be? ఇది అలా కాదు, అది నా నిరీక్షణ. అది అక్కడ ఉండదని నా నిరీక్షణ. అయితే అది ఉన్నట్లుగా అగుపించదు. Listen what the Holy Spirit said in the midst of the people after I got through. It's a voice unto you. వినండి, ప్రజల మధ్య పరిశుద్ధాత్మ ఏమి చెప్పిండెను నేను అది చెప్పిన తర్వాత, ఇది మీ కొరకు ఒక స్వరం అని చెప్పబడినది. If you've got any darkness on your life, won't you come right here around the altar now while we continue singing? అది అయినట్లయితే, మీ జీవితంలో ఎటువంటి అంధకారం ఉన్నట్లయితే, మేము పాడుతున్నప్పుడు ఇప్పుడే వెతికేందుకు రా. Right now, if there's a weary, if there's a spot, don't put it off any longer. ఇప్పుడే ఇలాంటి నిరాశలో ఉన్నవారున్నారా? ఎటువంటి మరకలతో ఉన్నవారు ఉన్నారా? ఎక్కువ కాలం ఉంచుకోవద్దు సుమా. Hoping and trusting that this is not so, but it will be one of these days, and it might be today. ఇది ఈ విధంగా లేదని నమ్మక ఉంచి నిరీక్షిస్తున్నాను. అయితే ఈ దినాలలో అది ఉంటుంది. బహుశా అది ఈ దినము కావచ్చును. Now, Lord, I'm come with the breath of your nostrils right around you. మీ చుట్టూరా ఉన్న మీ నాసికా రంధ్రాల్లోని శ్వాసతో. If the people could only see what's going on out here now. This crowding over one another, crying, coming from everywhere. ఇక్కడ ఇప్పుడేమి జరుగుతున్నది టేపు వినివారు గ్రహించినట్లయితే, ఒకరు చుట్టూ ఒకరు గుంపు కూడి ఏడుస్తూ ప్రతి చోట నుండి వస్తున్నారు. నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఆ దర్శనం యొక్క సమయం ఇది కాగలదా? నేనగా కనిపిస్తూ మస్తక చీకట్లో ఉన్న వారి సమయం ఇదేనా? నరకం ఇక్కడే భూమి మీదనే సృజించబడినదా? వేదికలు, ప్రక్కలున్న చిన్న సందులు, ప్రతిదీ నిండి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ 100 మంది ప్రజల మధ్య మీరు వేదిక వద్దకు, చిన్న సందుల వద్దకు రాలేకపోతే మీరు అలా నిలబడి, నేను నిలబడి ప్రార్థించాలని ఆశిస్తున్నానని చెప్పు. ప్రజలు తెలుసుకునేలాగు, లేక మోకరించు. నీకు ఎలాగూ చేయగలిగితే అలాగూ చేయి. నీ ఇప్పుడు ఎవరు కూడా కూర్చోటం చూడలేవు. ప్రతి చోట ప్రజలు నిలబడి ఉన్నారు. నేనిది చెప్పవచ్చునా? దేవుడు క్షమించుగాక. నేనిప్పుడు చెప్పబోతున్న దాన్ని దేవుడు క్షమించుగాక. ప్రతి ఒక్కరూ గ్రహించండి, దేవుడు క్షమించుగాక. నాకు బిడ్డలున్నారు, వారు ఇప్పుడు ఇక్కడ లేరు.
I've got 2 daughters and a son. I've got brothers. I've got my people. It's not in. నాకు 2 కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. నాకు తమ్ముళ్ళున్నారు. నాకు సొంత వారు ఉన్నారు. ఇప్పుడు లోపల లేరు. God forbid that grace has left us. That all this will only be pretending. కృప మమ్మలను విడిచినందుకు దేవుడు క్షమించును కాక. ఇదంతా కూడా కేవలము నటన అవుతున్నది. ప్రభువా, కృప విడిచిపోయినదా? ఎందునే కూర్చి నేను పొరపడుకుందును కాక. ప్రభువా, ఈ సమయంలో పొరపాటు చేయకుందును కాక. అది కాదు, ప్రజలు ఇంకా రక్షించబడగలరు. ప్రభువా, దయచేయండి. యేసుక్రీస్తు నామమున ఈ ప్రజల్ని ఇప్పుడు నీకు అప్పచెబుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. ఇప్పుడు అది అదని నాకిప్పుడు తెలియదు. అయితే అది అదే అయినట్లయితే ఏమవుతున్నది? నీవు నీ సొంతగా ప్రార్థించు. నీవేలాగ ప్రార్థన చేయాలనుకుంటావో అలాగే ప్రార్థించు. ఇప్పుడు ఇది సత్యమేనా స్నేహితులారా? మనమేమి చేయాలి? ఏమి జరగబోతున్నది? ఇప్పుడు అందరూ అలాగే ప్రార్థిస్తుండండి. మీరు మీ సొంతగా దేవుని మొరపెట్టండి. ప్రభువా, నేను చేయని ఎంతకాలం క్రితం ఆశించాను. నేను ఎంతో కాలము వేచింటిని. ప్రభువా, ఇది ఇదేనా? అది అయిపోయినదా? ఓ దేవా, నీ ప్రేమగల బాహువును చాచి నన్ను స్వీకరించు. ప్రభువా, ఒక దాని కొరకు నా హృదయము భిక్షమడుగుచున్నది. మరొకసారి తెరవండి. నా పేరు గొర్రెపిల్ల గంధమున్నట్లయితే ఇప్పుడే నాతో మాట్లాడండి. ప్రభువా, ఇప్పుడే నేను దాన్ని పొందునుగాక. దేవా, దయచేసి చేయండి. బైబిల్ ఈ విధంగా తెలియజేస్తున్నది. వారు యేసుని గుర్తించినప్పుడు, వారి ఏకైక కుమారుడు చనిపోయినప్పుడు వారు ఎలాగూ ఏడ్చారో అలాగూ ఏడ్చరి అని. బయటనున్న మీరు, కారులో ఉన్నవారు, షార్ట్ వేవ్ ద్వారా వినువారు, భవనాల్లో నిలబడి వినుచున్న మీరు, అలా భవనంలో తలవాల్చి ఇలా చెప్పండి, ప్రభువైన దేవా, నాపై కనికరము చూపు. స్నేహితులారా, విధేయతతో చవండి. ఎటువంటి కాలంలో మనం జీవిస్తున్నామో ఆలోచన చేయండి. మనం ఎక్కడ ఉన్నాము? ప్రభుయేసు, నాకు తెలిసినంత వరకు మంచిదేదో నేను చేశాను. ఎలాగూ చేయాలో నేను ఎరిగినంతా నేను చేశాను.
కరుణ ద్వారాలు ఇంకా తెరవబడి ఉండగానే ప్రభువా అనుగ్రహించండి. ఈ 100 మంది అక్షరార్థకంగా 100 కొల్ల మంది ఈ సమయంలో నిన్ను వెతుకుతున్నారు. ప్రభువా, ప్రతి పాపపు దాగును తీసివేసి ఈ దినాన వారిని స్వీకరించు. నా నిండు హృదయముతో నిన్ను బతిలాడుతున్నాను. ఒకరు మాట్లాడటం మాత్రమే మేము చూడక లేఖనమే ఈ ఘడియలో మమ్మలను తీసుకుని వచ్చినది. ఒక చిన్న పిల్లవాడిగా ఉండి ఓ స్థితిలో ఉన్న నేను చూచిన జనుల దర్శనము. అది నరకమే నేను తలస్తున్నాను. భూమి మీద నుండి కనికరము తుడిచివేయబడుతూ ఇప్పుడు నరకమే ఇక్కడ ఉన్నది. ప్రభువా, ప్రజలు ఈ భయంకరమైన స్థితిలో ఉన్నారు. Oh, mighty God, on this elected church, I pray, God, that you'll pour out your blessing, that they might receive a ministry of testimony, that like Lot had, like Noah had, like Jesus had, to the eternal lost, if it be there. ఓ బలవంతుడు దేవా, నీవు ఏర్పరచుకున్న సంఘం పైన నీ ఆశీర్వాదాలు కురుమరించమని ప్రార్థిస్తున్నాను దేవా. అది అక్కడ ఉన్నట్లయితే నిత్య నాశనంలో ఉన్న వారికి లోతు ఎలా సాక్ష్యము కలిగి ఉన్నాడో, నోవహు ఎలాగ సాక్ష్యము కలిగి ఉన్నాడో, యేసు ఎటువంటి సేవా సాక్ష్యము కలిగి ఉన్నారో వీరు కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నాను. వారు దేవుని రాజ్యంలోనికి ముద్రించబట్టడికై అయితే యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగాలు ఒక్కటే రీతిగా ఉన్నాడని సాక్ష్యమిచ్చిన కొరకై ప్రభువా అనుగ్రహము చూపండి. యేసు నామమున మేము విన్నపము చేస్తుండగా మా విన్నపాన్ని నీవు స్వీకరించదుము కాక. మీరు ఏ విధంగా ప్రార్థించుకుంటారో అలాగే ప్రార్థించండి. త్వరపడవద్దు, త్వరపడవద్దు. గ్రంథమందు ఒకవేళ మీ పేరే ఒకరు అయినట్లయితే సహోదర నెవిల్, నీవు అక్కడికి వెళ్లి వారి కొరకు ప్రార్థన చేయి. నీవు ప్రార్థిస్తున్నప్పుడు నీతో కలిసి ఇంకొక పాస్టర్ గారు ప్రార్థిస్తారు. నేను పడుతూ ఉంటాను. As it were this moment of time to be able to consider our ways before Thee. Our God, today from the depths of our soul we cry out to Thee, Lord, in behalf not only of ourselves but one another. Let this, our God, be the time this morning, Father, when Thou shalt, if Thou hast yet extended mercy, Father, let it be that these who have this day forsaken all of their pride, fancy, and other things, Lord Jesus, today we pray that Thou grant that the ones that are kneeling and bowing their head all over this building, oh God, let that voice from heaven speak this morning. Give an assurance, Lord. Let these men that are dying, men and women, Jesus, let us have this day the consolation of that witness coming down in the name of Jesus Christ. I am pleading, if there be yet an extension of mercy through the blood, let it be upon each one tonight, according to their coming. May it be so today, and may each one, Lord, satisfied this day that Thou being Almighty God, if this be the extension of mercy, let it be unto each one individually. Let it be now, Father, and let the peace of God that is always past understanding
Let it come again. The waiting hearts. Yes. Let this be the hour. We believe that you have heard from heaven. God grant. Whatever is in store for us, if it be over, then, Lord, we know what the final is. Yes, Lord. But if not, let the witness come. Yes, Lord. Let these that have come, let them find peace this day through Jesus Christ. In His name we pray. Lord Jesus, I pray that you'll save Becky and Sarah and Joseph and Lord. ప్రభుయేసు నీవు బెక్కీని, షారాను, జోసెఫ్ను వారందరినీ కూడా రక్షించమని ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను. Don't let this happen to my children, Lord. ప్రభువా ఇది నా బిడ్డకు చెందనీయవద్దు. Don't let it happen to my brothers, my friends. Lord, ఇది నా సహోదరులకు, నా స్నేహితులకు ఇది చెందనీయవద్దు. ప్రభువా అనుగ్రహం చూపండి. we don't know. But we're seeing something hard. మాకు తెలియదు అయితే మేము ఒకటి చూస్తున్నాం ప్రభువా. Is it a shaking sign right now before us? మా ముందున్న వణికింపు చేయి గుర్తు అదేనా? Friends, Lord, draw us all close to you. Quickly, Lord. We love you and we need you. దయచేయండి ప్రభువా, త్వరగా మమ్మల్ని ఆకర్షించండి ప్రభువా. మేము నిన్ను ప్రేమిస్తున్నాము, నీవు మాకు కావలసి ఉన్నది. Let it be, Father. The Holy Spirit give us comfort in our hearts now. తండ్రి అలాగే ఉండనిమ్ము. పరిశుద్ధాత్మ మా హృదయాలకు ఇప్పుడు ఆదరణ అనుగ్రహించును. We pray that we might be witnesses to you at this hour, for we know this has got to happen to us. ఈ ఘడియలో నీ కొరకై మేము సాక్షులుగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే ఇది జరుగునని మాకు తెలుసు. It's been predicted through the ages, and we must face it, that we're at the end time when we see these signs appearing. కాలాలలో ఇది ముందుగా చెప్పబడి ఉన్నది. మేము తప్పక దాన్ని ఎదుర్కొనవలసి ఉన్నది. ఈ గుర్తులని కనిపిస్తుండగా మేము కడవరి కాలంలో ఉన్నాము. We know it's been told for many years now that this thing shall take place. ఇది జరుగునని అనేక సంవత్సరాలకు పూర్వమే మాకు తెలియబడెను. Now we sit right in our door. Big, mighty wrath of God moving through the streets, taking out the uncircumcised. ఇది మా ద్వారముల వద్దనే ఉండుట, దేవుని మహోగ్రత వీధుల్లో కదులుతూ సున్నతులైన వారిని తీసుకోవడం మేము చూస్తున్నాము. Where there's no blood on the door, the death angel visits. ఎక్కడైతే తలుపుల రక్తము లేదో మరణదూత దర్శిస్తున్నది. And they go right on living, but dead while they're living. Without mercy, without God, can never be saved. వారు జీవించుటకే వెళ్తున్నారు, అయితే వారు ఇలాంటి కనికరము లేకుండానే జీవించేవారు చనిపోయారు. దేవుడు లేని వారిగా, ఎన్నడూ రక్షింపబడిన వారిగా వారు అయిపోయారు. God, how we thank you for these who are saved. దేవా, ఇక్కడ రక్షితమైన వారిని బట్టి మేము ఎంతగానో ధన్యవాదాలు చెల్లించువారమైంటున్నాము. What a great blessing it is to our hearts to be on the inside now, under the blood. లోపల ఉండుట అనేది, రక్తము క్రింద ఉండుట అనేది మా హృదయాలకి ఎంతటి గొప్ప ఆదరణ, ఆశీర్వాదము. While that last angel passes through the land, taking out the ones out from under the blood, they die without mercy. ఆఖరి దూత దేశంలో సంచారం చేస్తుండగా రక్తము కింద నుండి బయటకు తీయబడివారు, వారు కనికరము లేకయే చనిపోయారు. That was Moses' last pull. అది మోషే యొక్క ఆఖరి లాగుడు. First, a young man talking to Israel. మొదట యవనస్తుల మోషేతో మాట్లాడుట. Second, went out to deliver him. రెండవది వారిని విడుదల చేయుటకై వెళ్ళుట. Third was the last message. మూడవది ఆఖరి వర్తమానం. The miracles had been done. Moses was on his road to the promised land with the redeemed. అద్భుతాలు జరిగినవి. మోషే విమోచితమైన వారితో దారి ప్రయాణములో ఉన్నాడు. Oh God, be merciful, I pray. In Jesus' name. ఓ దేవా, కనికరము చూపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను. Now, I'd like to ask this. ఇప్పుడు నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఇది You who are praying, you who feel that you have mercy, and that God, you feel if you're in the kingdom of God. మీరు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, మీరు ఎవరైతే కనికరాన్ని పొంది ఉన్నామని భావిస్తున్నారో, దేవుని రాజ్యంలో ఉన్నట్టుగా మీరు ఎంతమంది భావిస్తున్నారు? You feel that you've been anchored somehow or another, that in Christ you have faith to believe that you are a Christian, you're born again, and you know that you're a Christian, and without doubt. మీరు ఒక చోట లంగర వేసుకున్నట్లుగా భావిస్తున్నారో, క్రీస్తులో నుండి నమ్ముటకు నీకు విశ్వాసమున్నది, నీవు తిరిగి జన్మించావు,
నీవు అనుమానం లేకుండా క్రైస్తవుడు. I wish you'd all stand up, you that want to believe that mercy has been extended to you now, and you are Christians, and you believe that the blood is applied to your heart, and you're forgiven of every sin. మీలో ఎందరూ అది కావాలనుకుంటారో, నమ్ముతున్నారో, కరుణ మీకై విస్తృతం చేయబడదని ఎందరూ నమ్ముతున్నారో మీరు క్రైస్తవులు. మీ హృదయానికి రక్తం పూయబడినదని, మీ ప్రతి పాపము క్షమించబడిందని మీరు నమ్మండి. ప్రజలారా, ఇది మీతో మాట్లాడటం చాలా కఠినమైన మాటే. ప్రతి ఒక్క చోట ప్రజలను చూసి నేను ఎంతగానో ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఇది ఈ సంగతి నిజమేనని నాకు తెలియదు, అయితే అది అలాగే ఉండవలసి ఉన్నది కొన్నిసార్లు. చూసారా, అది అక్కడికి రావాల్సి ఉంటున్నది. ఇప్పుడు అది అలాగే ఉన్నది. చూసారా, ప్రతి దానిలో లోకం అలాగే కొనసాగాలి. ప్రజలు ఇంకా వేదిక మీదకు వస్తారు, వారు ఇంకా ఏడుస్తారు, అయితే అందువల్ల ఏమీ లాభముండదు. గమనించండి, వారు అయిపోయారు. చూడండి, అది అయిపోయినది. అక్కడిక కనికరం ఉండదు. అది గుర్తుంచుకోండి. పరిశుద్ధ స్థలము పొగగా మారిపోయినది. అపవిత్రుడుగా ఉండేవాడు అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధునిగానే ఉండనిమ్ము. గొర్రె పిల్ల గ్రంథాన్ని తీసుకున్న తర్వాత ఇక అక్కడ కరుణ లేదు. అదంతా అదే. ఇప్పుడు ఏ విధంగా ఉంటుందో అదేలాగునా అది పెద్దదవుతున్నది. బహుశా మనకు మరొక రోజు ఉండవచ్చును, బహుశా ఈ రోజే ఆ రోజు కావచ్చును, బహుశా ఈ రాత్రి ఆఖరి రాత్రి కావచ్చును, బహుశా ఇదే ఆఖరి సంవత్సరం కావచ్చును. నాకు తెలియదు స్నేహితులారా, నేను మీకు తెలియజేస్తున్నాను. నాకు తెలియదు, నాకు అది ఎన్నడూ తెలియబడలేదు. అయితే దేవుడు ఆ ఆఖరి పేరును తీసుకుని ఆ జీవనందం నుండి దాన్ని విమోచిస్తే ఇక అది అంతే. చూసారా, ఇక వారెన్నడూ ఏ విధంగా అయినా కాలేదు, ఏ విధంగా అయినా వారు కాలేరు, అంతే, అది అయిపోయినది. అది సత్యమని ఎంతమందికి తెలుసు? అది సత్యం. That we do feel, and I see this congregation that I've preached to and warned all these years, and see a message like this that I brought in this amateur form. ఇన్ని సంవత్సరాలు నేను బోధించే ఈ సభ, నేను హెచ్చరిక చేయు ఈ సభికులు ఈ విధమైన వర్తమానాన్ని చూస్తుండగా ఈ ఆసక్తి రూపంలో నేను తెచ్చాను. Just remember, I say it so you'll understand it. Amateur form. గుర్తుంచుకోండి, మీరు అర్థం చేసుకునేలాగున ఆసక్తి రూపము అని నేను చెప్తున్నాను. Some more things could just almost shut the up Jesus, but I just omitted it. Felt good, because I'm not sure. కొన్ని సంగతులైతే కేవలం మిమ్మల్ని ముఖ్యులుగా వణికింపచేస్తుంటవి. చూశారా, అయితే నేను వాటిని వదిలిపెట్టాను. అలా ప్రేరేపించబడ్డాను. ఎందుచేతనంటే నాకు నిశ్చిత లేదు కాబట్టి. నేను ఇక్కడ త్రొక్కుతున్న దాని మీద నాకు నమ్మకం లేనట్లయితే నేను సులభంగా త్రొక్కుతాను. అయితే మీకు అలా చెప్తాను. వినండి, మీరు సంతోషంగా ఉన్నారా? మీ జీవితంలో మీరు చేసిన దాని గురించి ఆలోచించితే ఏదైనా ఘనమైనది ఏదైనా ఉన్నదా? ఇప్పటికి అయిపోయినది, ఇప్పటికి జరిగిపోయినది. అవి ఏంటి? ఓ సోదరు బ్రహ్మాం, అవును నాకు తెలుసు అని మీరు అనవచ్చు. వారు అలాగే వెళ్ళిపోతారు. ప్రతిసారి వారు చేశారు. నేను అది విషదపరిచి లేఖనాల ద్వారా రుజువు చేశాను. చూసారా, లోకం అలాగే కదిలిపోతుంటది. అయితే అది అయిపోయినది. గమనిస్తున్నారా?
గమనిస్తున్నారా? The foolishness of preaching saves the lost. And it's foolishness to man. It's the wisdom of God. బోధ యొక్క బుద్ధిహీనత నశించు వారిని రక్షిస్తున్నది. అది యొక్క బుద్ధిహీనత ఒక మనిషికి, అది దేవుని యొక్క జ్ఞానం. చూశారా? God is a spirit. He works in spiritual ways. See, His wonders to perform, wondrous ways. దేవుడు ఒక ఆత్మ. ఆయన కార్యాలు లేక ఆయన పనులు ఆత్మ సంబంధముగా ఉంటవి. చూడండి, ఆయన అద్భుతాలు ఆశ్చర్యరీతిగా ఉంటవి. But we are human. We are finite. అయితే మనం మానవులము, మనం అభావులము. We don't know. We just look upon what we can see. But something within us. మనకు తెలియదు. మనమేది చూడగలమో అదే చూస్తాం. అయితే మనలో ఉన్న ఒక్కటి. When you walk out of that room here, if you never had it seen in your life, never had seen daylight, you'd know as you pass from this room here into a sunlight or something. అక్కడ గదిలో నుండి బయటకు వెళ్తున్నప్పుడు నీవు నీ బ్రతుకులో ఎన్నడూ పగటి కాంతిని చూడనట్లయితే ఈ గదిలోని నీవు వెళ్తున్నప్పుడు నీవు సూర్యకాంతిలోకి లేక ఇంకో దానిలో వెళ్తున్నట్లుగా నీవు గ్రహిస్తావు. It was warm. You could feel it. అది వెచ్చగా ఉంటుంది. నీవు దాని అనుభూతిని పొందుతావు. If there's no sense of your body to declare it, you know, no sense of sight to see it. No way to see the green trees, to see the nature. You didn't have sight. Nobody ever had it. అది తెలియచేయడానికి, అది తెలుపడానికి నీ శరీరంలో ఎటువంటి స్పర్శ లేకున్నట్లయితే అది చూచుటకు ఎటువంటి దృష్టి నీకు లేదని నీవు గ్రహించగలవు. పచ్చని చెట్లను నీవు చూచుటకు, ప్రకృతి నీవు చూడటానికి నీకు వేరే మార్గము లేదు. నీకు దృష్టి లేక చూపు కావాలి. చూపు లేదు, ఎవరికి అది ఉండదు. You know you'd be in the presence of something. Your feeling would tell you that. నీవొక దాని సన్నిధిలో ఉన్నప్పుడు అది నీకు తెలుస్తున్నది. నీ భావన అది నీకు తెలియచేస్తున్నది. You know that if I try to tell you it's the sun, it reflects, it shows things. నీవు దాన్ని తెలుసుకుంటావు. ఇది సూర్యుడు అని నేను నీకు చెప్ప ప్రయత్నిస్తున్నట్లయితే అది పరావర్తిస్తున్నది, అది విషయాలు చూపిస్తున్నది. See, you know that it was there because you could feel it with your feelings. Is that right? గమనిస్తున్నారా? అది అక్కడ ఉన్నదని నీవు తెలుసుకుంటావు. ఎందుచేతనంటే దానిని నీ చేతిలో స్పర్శిస్తున్నావు కాబట్టి. అవును కదా? Now we know that Christ is here. Amen. ఇప్పుడు క్రీస్తు ఇక్కడ ఉన్నాడని మనకు తెలుసు. Maybe you don't see him with your eyes. See, maybe you don't. ఒకవేళ మీ కళ్ళతో మీరు ఆయన చూడలేకపోవచ్చు. అవును, బహుశా మీకు తెలియకపోవచ్చు. But through vision, I tell you, he's here. అయితే దర్శనము ద్వారా ఆయన ఇక్కడే ఉన్నాడని నేను చెప్తాను. We feel it. We know there's something here that our senses doesn't declare. దాన్ని మనము అనుభూతిని పొందుతున్నాం. మన ఇంద్రియాలు తెలియచేయలేని ఒకటి ఇక్కడ ఉన్నదని మనకు తెలుసు. It's the Spirit declares it, that Christ is here. దానిని ఆత్మ తెలియపరుస్తుంది, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అని. I feel it. He has redeemed us. I feel it. Our names are on his book. ఆయన మనల్ని విమోచించడని నేను భావన కలిగి ఉన్నాను. ఆయన గ్రంథములో మన పేర్లు వ్రాయబడి ఉన్నావని నేను భావన కలిగి ఉన్నాను. I believe that we've been redeemed by the blood of the Lamb. గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా మనం విమోచించబడుతున్నామని నేను నమ్ముతున్నాను. I love you, and I know you love one another. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమిస్తున్నారని నాకు తెలియను. Oh, blessed be the tie that binds our hearts in Christian love. క్రైస్తవ ప్రేమతో మన హృదయాలను అనుబంధము కలిగించిన ఆ బంధం ఆశీర్వదించబడును కాక. The fellowship of kindred mind is like to that above. సజాతీయమైన మనస్సున్న సహవాసము పరలోకములే ఉండును. We should always feel that way to one another. See, we must feel that way to one another. See, ఒక్కరి ఎడల ఒకరము అలాంటి భావనము కలిగి ఉందాము. గమనిస్తున్నారా? మనం తప్ప కలిగి ఉండాలి. ఒకరి ఎడల ఒకరు అది మనం కలిగి ఉందాము. because as we love one another, we love God. కారణం మనం ఒకరినొకరిని ప్రేమించడం ద్వారా మనము దేవుని ప్రేమిస్తున్నాము. Can you hate your brother who you have seen and say you love God who you have not seen? నీవు చూచు సహోదరుని నీవు ద్వేషించి నీవు చూడని దేవుని నీవు ప్రేమిస్తున్నావని చెప్పగలవా? We must love each other. మనం ఒకరినొకరం ప్రేమించుకోవాలి. Greater love has no man he that laid down his life for his enemies, that they might become his friends. తన శత్రువుల కొరకు తన ప్రాణం పెట్టు వారి కంటే గొప్ప ప్రేమ కలిగిన వాడు వేరే లేరు. తద్వారా వారు ఆయన స్నేహితులవుతారు. Oh, you know that song, blessed be the tie that binds? మీకు ఆ పాట తెలుసా? ఆ అనుబంధాన్ని చేకూర్చు బంధం ఆశీర్వదించబడును కాక. Isn't it wonderful? అది ఆశ్చర్యం కాదా? Blessed be the tie. Would you give us a card on that, sister? బంధం ఆశీర్వదించబడును సహోదరి. దాని రాగం మీరు దయచేస్తారా? Just let it play a minute. ఒక నిమిషం వాయించండి. What if it's over?
అది అయిపోయినట్లయితే But the third pull coming up now is to preach to the lost. ఇప్పుడే మూడవలాగుడు నశించు వారికి బోధించుటకై వచ్చుచున్నట్లయితే What if all the types are going to show forth now? అన్ని పోలికలు చూపించబడుతున్నట్లయితే ఇప్పుడే And we're in. And we're in. Wouldn't that be wonderful? What a fellowship. మనం లోపల ఉన్నాం అది ఆశ్చర్యము కాదా? ఎంతటి గొప్ప సహవాసము! Oh, blessed be the life. Here's what does it. Fellowship of kindred minds, thy kingdom come, thine will be done. See? ఇంతది ఒకే రకమైన మనస్సు గల వారి సహవాసము. నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం నెరవేరును కాక. గమనిస్తున్నారా? We try to make God a mascot boy, Aaron or something. God do this, do that. మనం దేవుణ్ణి ఒక అదృష్టవంతుని పిల్లవానిగానో లేక వార్తలు పంపే వార్తావహునిగానో భావించి, దేవా ఇచ్చేయి అచ్చేయి అంటాం. Jesus said, pray thy kingdom come, thine in earth as it is in heaven. యేసు చెప్పాడు, నీ రాజ్యం వచ్చును కాక, పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నీ చిత్తం నెరవేరును కాక అని ప్రార్థించమన్నాడు. Then heaven is brought down to us, and we are brought up to heaven, and we're sitting in heavenly places now in Christ Jesus. అప్పుడు పరలోకం మన మధ్యకు తీసుకురాబడుతుంది. అప్పుడు యేసుక్రీస్తుతో కూడా పరలోక స్థలములో మనం కూర్చుంటాం. We all believe that message to be the truth, that Jesus Christ is Son of God, redeemed. దేవుడి కుమారుడైన ఆ యేసుక్రీస్తు మనల్ని విమోచించున్నాడని, ఆ వర్తమానం సత్యమేనని మనం అందరం నమ్ముతున్నాము. Let's close our eyes now and raise our hands while we sing it. మనం అది పాడుతూ ఉండగా మనం ఇప్పుడు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుందాము. ఒక్క నవ్వు కూడా ఉండకూడదు. ఇది నవ్వే సమయము కాదు. ఆ పాట పాడుతూ ఉండగా ఎంతో మంచి విధేయతతో నీ ప్రకృడ వారితో కరస్పర్శ చేసి, విధేయతతో దేవుడు నిన్ను దీవించును కాక క్రైస్తవుడా అని చెప్పండి. సోదరు నెవిల్, దేవుడు నిన్ను దీవించును కాక. 59 సంవత్సరాలు, అవునా? ఇంకా దూరం. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును. ఇప్పుడు మనం చేతులు ఆయన వైపు ఎత్తుదాము. Together, not knowing what the future holds at this moment, not knowing what it's over. ఇప్పుడు మనమంతా తల వంచుకుందాము. భవిష్యత్తులో ఏముందో తెలియకనే ఈ క్షణములు తెలియక, అయితే గతించేది దిక్కకయే I don't know
I can't say, I don't know. నాకు తెలియదు, నేను చెప్పలేను, నాకు తెలియదు. But in the face of what facts that we have revealed this morning, let us pray the prayer the Lord told us to. అయితే ఈ ఉదయవేళలో ఏ రుజువులు మనం బయలుపరుచుకున్నామో ఆ సత్యాలను బట్టి ప్రభు మనల్ని చేయమైన ప్రార్థన మనం చేద్దాం. Even if it is, thy kingdom come, thine will be done. ఇంకా నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం నెరవేరుగాక అని కూడా గమనిస్తున్నారా? Let us do it together. మనమందరము కలిసి చేద్దాం. Our Father, who art in heaven, hallowed be thy name. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక. Thy kingdom come, thy will be done, in earth as it is in heaven. నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును కాక. Give us this day our daily bread, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. and forgive us of our trespasses, as we forgive those that trespass against us. మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము. And lead us not into temptation, but deliver us from evil. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని మమ్మల్ని తప్పించుము. For thine is the kingdom, and the power, and the glory forever. Amen. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమయు నీవయున్నవి. ఆమేన్. Now with our hearts bowed, the Bible said they sang a hymn and went out. ఇప్పుడు మనం తలవంచుకుందాము. బైబిల్ ఇలా తెలుపుతున్నది, వారొక పాట పాడి బయటికి వెళ్ళరి అని. Remember, when they did that in the Scripture, it was because they had crucified the ministry of our Lord's second pull, and the third pull was ready to enter. జ్ఞప్తించుకుంది, వారు లేఖనములో అది చేశారు. ఎందుకనగా వారు మన ప్రభు యొక్క రెండవ లాగుడు పరిచర్యను సెలవు వేశారు. మూడవ లాగుడు ప్రవేశించడానికి సంసిద్ధంగా ఉన్నది. A few hours after that, he ascended into hell and preached to the lost that had rejected their mercy. కొన్ని గంటల తర్వాత ఆయన నరకములోనికి ఎక్కిపోయి నశించిన వారికి ఆయన బోధించాడు. వారు కరుణను వారు నిరాకరించారు. According my faith looks up to thee. నా విశ్వాసం నీ వైపు చూస్తున్నది అను పల్లవి. My faith looks up to thee, thou Lamb of Calvary, Savior divine. Now hear me while I pray. Take all my sins away. Lord, let me from this day be holy. While life's dark days I tread, and griefs around me spread, be thou my guide. Bid darkness turn to day, wipe sorrow and fears away. Oh, let me from this day be holy. Lord bless you, make His sun and grace to shine upon you, and the Lord give you eternal life, and be with you here in this world and the world that is to come hereafter. ప్రభు మిమ్మల్ని దీవించును, ఆయన కుమారుని కృపను మీపై ప్రకాశింపచేయును. ప్రభు మీకు నిత్య జీవాన్ని అనుగ్రహించి ఈ లోకములోను అటు తర్వాత రాబోతున్న లోకములోను మీతో ఉండునుగాక. And life eternal may you serve Him all through the aeons of time that is to come. కలకాలము యుగ యుగముల్లోను నిత్య జీవాన్ని కలిగి ఆయన సేవించుదురు కాక. If this is the time and we have arrived at that place, I am not ashamed of what I have preached.
ఆ స్థలానికి వచ్చిన సమయం ఇదే అయినట్లయితే నేను బోధించిన దానికి నేను సిగ్గుపడను. And if each minister has to stand with his congregation to be judged as I saw in the vision, I'm thankful for the gospel that I preached, because it's the same gospel that Paul and them preached. నేను దర్శనంలో చూచిన రీతిగా ప్రతి ఒక్క దైవసేవకుడు తన సభతో నిలబడి తీర్పు పొందుతాడు. నేను బోధించిన సువార్తను బట్టి నేను ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకనగా పౌలు వారందరూ ప్రకటించిన సువార్త అదే. I am happy for you. I am happy that you have received Christ as your Savior. నేను మిమ్మల్ని బట్టి ఆనందిస్తున్నాను. మీరు క్రీస్తుని మీ రక్షకునిగా స్వీకరించేందుకు నేను ఆనందిస్తున్నాను. Love Him and pray, and I'll see you this afternoon, the Lord willing, at 7 o'clock here at the church. God bless you. You're dismissed. ఆయన్ని ప్రేమించండి, ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 7 గంటలకు ఆలయంలో మిమ్మల్ని చూస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. మీరు సెలవు పుచ్చుకొనవచ్చును.